రామ్ గోపాలవరం గారు కొత్త శ్రీదేవిని కనిపెట్టారు, ఆరాధ్య దేవి అని చెప్పేసి. శ్రీదేవి లాగా శ్రీదేవి కంటే అందంగా ఉంటుంది అన్నారు. ఏంటి ఆవిడ చూస్తే మీరు శ్రీదేవి కంటే అందంగా ఉంది ఆవిడ? అందంగా ఏం లేదు, నేను కూడా చూస్తా ఇంటర్వ్యూ. అంటే ఎలా అంటే జస్ట్ అంటే ఎలా ఇంటర్వ్యూ చేసే కూడా ఎలా అంటే ఒక ఎక్స్పోజింగ్ ఇచ్చుకుంటూ అలా చేసిందంట. శ్రీదేవి లాగా ఎవరు ఉండరు వాళ్ళ కూతురు. అంటే శ్రీదేవి లాగా అసలు ఎవరు పుట్టలేరు. ఆర్జీవి ఎలా అంటే అతను ఎలా అంటే ఏదో అలా చెప్పాడు అంతే. అది అంటే ప్రమోషన్ కోసం, ప్రమోషన్స్ కోసం అలా చెప్పాడు అంతే. అంటే శ్రీదేవి కట్స్ ఏమన్నా ఉన్నాయి అందులో ఆవిడలో అసలు ఏమన్నా కొంచెం? శ్రీదేవి ఎక్కడ, ఈమె ఎక్కడ? అసలు చిన్న ఒక 1% కూడా అసలు పోలిక ఏం లేదు. అంటే బతికున్న నాళ్ళలో శ్రీదేవి అంటే మించిన యాక్ట్రెస్ లేదని ఆర్జీవి పోటీవాడు. ఆవిడ పోయాక మళ్ళీ ఇప్పుడు ఆరాధ్యదేవిని పట్టుకుని శ్రీదేవిలా ఉంది, శ్రీదేవి కంటే అందంగా ఉన్నాడు. అంటే ఏంటి, బతుకున్నప్పుడు ఒకలాగా పోయాక ఒకలాగా మాట్లాడుతున్నాడు. అంటే ఎవరైనా కానీ ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇప్పుడు మనకు ఇప్పుడు నువ్వు ఎవరన్నా మన పర్సన్ ఒక మన ముందు ఉన్నప్పుడు మనం వాళ్ళ గురించి ఏం చెప్పలేం, ఏం మాట్లాడము. వాళ్ళు వెళ్ళిపోయాకో లేకపోతే వాళ్ళు చనిపోయాకో అప్పుడు వాళ్ళ గురించి ఎవరైనా టాపిక్ అనేది మాట్లాడతారు. అంటే ఇప్పుడు కూడా అలా ఇప్పుడు అయ్యో కొంచెం ఏదో అంటే ఎలా అంటే అతనికి నచ్చింది కాబట్టి అతను ఫిక్స్ అవుతున్నాడు. అంటే ఒక శ్రీదేవి అంటే ఒకరు ఫిక్స్ అవ్వడం కాదు, మొత్తం అందరూ ఫిక్స్ అవుతున్నాయి కదా. అంటే ఆల్రెడీ ఉండేది ఒకళ్ళే శ్రీదేవి, ఆమె ఆల్రెడీ ఆమె అంతే. అంటే శ్రీదేవిని బతుకున్నప్పుడు పూజించేసాడు ఆర్జీవి. ఇప్పుడు మరేంటి మళ్ళీ ఆవిడ ప్లేస్ వేరే వాళ్ళకి ఇస్తున్నాడు, ఎందుకని అనుకున్నాం? అది ప్లేస్ ఇవ్వడానికి అదేమని జస్ట్ అదే అన్న సీటా, ఎమ్మెల్యే సీటా, ఎంపీ సీటా, అది ఒక్కటే. అది జస్ట్ అలా చెప్తుంటాడు. ఎలా అంటే అతనికి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒకప్పుడు బాగుండే, అంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, అప్పుడు డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇప్పుడు అలా ఉండే. ఇప్పుడు కొంచెం అతనిగా అంటే అలా డ్రింకర్గా అలవాటు అయ్యి అలా ఏదో అలా మాట్లాడుతున్నాడు అన్నట్టు. అలా అతనికి మైండ్ సెట్ కరెక్ట్ లేక అలా. మళ్ళీ ఆర్జీవి అలాంటి సినిమా తీసే అవకాశం ఉందా, శివ లాంటి సినిమా అన్నానే? అదే సందీప్ రెడ్డి వంగ కూడా మొన్న చెప్పాడు. ఎలా అంటే సార్ మీరు ఒక 6 months ఫోకస్ చేసి ఒక్క సినిమా ఇవ్వండి అంటే ఏమన్నా అంటే ఓకే అదే చూస్తున్నా అని చెప్పాడు. బట్ ఏమో చూడాలి, ఆర్జీవి మూవీ 6 months 6 years చేసినా చాలు, పర్లేదు. ఒక సినిమా ఇస్తే అటువంటిది కంబ్యాక్ పనుకోవచ్చు. అదే చూస్తున్నా. అంటే సందీప్ రెడ్డి వంగ అడిగితే చెప్పాడు. అంటే సందీప్ రెడ్డి వంగ అన్నాడు, సార్ ఒక్కసారి మీరు ఇండస్ట్రీని ఒక్కసారి షేక్ చేయండి అంటే సరే ఓకే అదే చూస్తున్నా అని చెప్పాడు. బట్ అంటే ఒక మంచి మూవీ చేస్తే మనకు కూడా ఓకే ప్రౌడ్ అంటే చెప్పుకోవచ్చు. ఓకే ఈ మూవీ ఎవరి అంటే ఒకప్పుడు మనం చూస్తాం శివ మూవీ అంటే అప్పుడు ఇండస్ట్రీ హిట్ అన్నట్టు. అప్పుడు శివ మూవీ అది ఎట్లా అంటే అప్పుడు ఆ టైంలోనే 15 కోట్లు కొట్టింది. అంటే ఒక కాలేజీ కుర్రోడితో ఫస్ట్ టైం ఒక చైన్ పట్టించిందంటే ఆర్జీవి అన్నట్టు. అలాంటి డైరెక్టర్, ఒక లెజెండ్ డైరెక్టరు. బట్ అలా అతను కూడా ఒక కంబ్యాక్ వస్తే మనకు కూడా చాలా హ్యాపీ కదా. అలాంటి సినిమా వచ్చే అవకాశం ఉందని నమ్మకం ఉంది అసలు? ఏమో అతను మరి కాన్సెప్ట్ చేస్తే తీస్తాడేమో. బట్ అతను లోకం ఎలాంటి ఇప్పుడు మైండ్ సెట్ వేరేలా ఉంది. అలా అందులోకి వెళ్ళి ఒక్కసారి బయటపడి ఒకసారి ఇండస్ట్రీ నాది అని ఒక్కసారి ఫోకస్ చేస్తే పక్కా తీస్తాడు అనుకుంటున్నా. అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు అతను జైలు స్టేషన్ టు స్టేషన్ తిప్పుతున్నారు కదా, దానివల్ల రియల్ చేంజ్ వస్తుందానికి వచ్చి ఏమో అది అనుకుంటా. ఇప్పటికైనా చేంజ్ అవుతే బాగుంటుంది అనుకుంటే. అతని వల్ల చాలామంది ఇన్స్పిరేషన్స్ అంటే ఇప్పుడు ఒక పూరి జగన్నాథ్ కావచ్చు, ఇప్పుడు రాజమౌళి అంటే వీళ్ళందరూ ఆర్జీవిని ఒక ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు. రాజమౌళి చెప్పాడు అంటే నేను మా తరంలో ఎప్పుడు రామ్ గోపాల్ వర్మని చూసా, ఇప్పుడున్న జనరేషన్ సందీప్ రెడ్డి వంగని చూసా అని చెప్పాడు. అంటే ఆర్జీవి అంటే ఎంత మంచి డైరెక్టర్ చూడండి అంటే రాజమౌళి చెప్పాడు. బట్ అతను ఇప్పుడు ఒక కంబ్యాక్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.